అవార్డులపై మరో బాంబు పేల్చారు దర్శకరత్న దాసరి. ప్రభుత్వాలు ప్రతిభ ఉన్న నటుల్ని గుర్తించకుండా పైరవీలు చేసిన వారికి పద్మశ్రీలు, పద్మ విభూషణ్లు ఇవ్వటం బాధాకరమన్నారు. సీనియర్, పేద సినీ కళాకారుల్ని సన్మానించిన కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలోనూ పాలిటిక్స్లోనూ హాట్ టాపిక్ అయ్యాయి. పౌర పురస్కారాలకు అవార్డుల ఎంపిక మరోసారి చర్చనీయాంశమవుతోంది. అవార్డులు ప్రకటించిన ప్రతిసారి ఏదో ఓ రూపంలో వివాదం మొదలవ్వడం కామన్ అయినా తాజాగా కేంద్ర మాజీ మంత్రి దర్శకరత్న దాసరి నారాయణరావు చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 2వ సర్వసభ్య సమావేశం సందర్భంగా సీనియర్ నటులు జమున, కైకాల సత్యనారాయణలను ఫిలిం ఛాంబర్ లో సన్మానించారు సినీ పెద్దలు. పరిశ్రమకు సేవ చేసిన సీనియర్ నటులను సన్మానించుకోవడం ఆనందంగా ఉందన్నారు దాసరి. అయితే అవార్డుల ఎంపికలో టాలెంట్ కు గుర్తింపు దక్కడం లేదని విమర్శించారు. పైరవీలు చేసిన వారికే ప్రభుత్వాలు పద్మ పురస్కారాలు కట్టబెడుతున్నాయని మండిపడ్డారు. మనకు దురదృష్టం ఏంటంటే ప్రభుత్వాలు టాలెంట్ ను గుర్తించవు, రికమెండేషన్స్ నే గుర్తిస్తాయి. ఈ రోజున జమున గారికి గాని, సత్యనారాయణ గాని, ఒక అంజనీదేవి గారికి గాని, ఒక సావిత్రి గారికి గాని, ఒక ఎస్వి రంగారావు గారికి గాని పద్మశ్రీ లాంటి అవార్డులు లేవు అంటే ఇంతకంటే దరిద్రం, దౌర్భాగ్యం ఈ పదవులకి ఎవడో ముఖం తెలియని వాడెవడో తెలియదు. పద్మశ్రీ అంటారు, పద్మభూషణ్ అంటారు, పద్మవిభూషణ్ అంటారు. ఎందుకంటారో తెలియదు, వాడు చేసింది ఏమిటో తెలియదు, వాడు సాధించింది ఏమిటో తెలియదు, వాడు ఎందుకు పనికొస్తారో కూడా తెలియదు. అది ఇవాళ వాటి విలువ కూడా పోయింది. కాబట్టి వాళ్ళు వచ్చినా కూడా ప్రయోజనం. 50 ఏళ్ల సినీ కెరీర్లో ఎన్ని అవార్డులు అందుకున్నా మా ఆధ్వర్యంలో జరిగిన ఈ సన్మానమే ఎక్కువగా ఆనందం కలిగిస్తోందని చెప్పారు సీనియర్ నటులు జమున, కైకాల సత్యనారాయణ. సినిమా ఫంక్షన్లకు సీనియర్లను పిలవకపోయినా మా తమను గుర్తించుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మన వాళ్ళందరి మధ్య ఈ సన్మానం జరగడం అనేది ఎంతో మరుపురానటువంటి మధురమైన సంఘటన అనుకుంటున్నా. ఇంత గెలిచి వచ్చగలవాలన్నట్టుగా మా మెంబర్స్ ఇంత గౌరవిస్తున్నారంటే వాడు గుర్తించి అంతకంటే మించిన ఆనందం లేదు. ఎన్నో సన్మానాలు పెట్టు ఇదొకటి ఒక ఇతన్ని అనుకుంటున్నాను. అవార్డుల ఎంపికను ప్రశ్నించిన దాసరి నారాయణరావు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఇండస్ట్రీ పెద్దలు, ప్రభుత్వాలు పేద కళాకారులను ఆదుకోవాలని కోరారు. సీనియర్ కళాకారుల కోసం కొంత మొత్తాన్ని మా ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని కోరారు.